ఈ యుద్ధం మొదలెడగానే నేను చెప్పేది యుక్రెయిన్ యుద్ధంలో మొదలు పడిపోయినాయి. ఇప్పుడు ఈ గల్ఫ్లో యుద్ధం మొదలెట్టగానే యూరప్ దేశాలన్నీ వచ్చి యుక్రెయిన్ మీద ఇప్పుడు బాగా బలవంతం చేస్తున్నాయి. కాబట్టి నిన్న ఉన్న పరిస్థితి వేరు, వారం క్రితం ఉన్న పరిస్థితి వేరు, రేపటి పరిస్థితి వేరు. నిజంగా యుద్ధం దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఖచ్చితంగా రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ చమురు పెద్ద ఎత్తున రావాలి. ఓకే, మీకు వెనిజువేలా నుంచి ఒక్క రోజున పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. అమెరికా ఇప్పటికే పుష్కలంగా ఉత్పత్తి చేస్తోంది. మిగతా దేశాలు, అరబ్ దేశాలు ఉత్పత్తి చేసినా కూడా రవాణాకి మార్గాలు మూతపడిపోయినాయి. కాబట్టి రష్యా నుంచి రావడం అనివార్యం అవుతుంది. రష్యా నుంచి అయితే అది మిడిల్ ఈస్ట్ తో సంబంధం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో సంబంధం లేదు. కాబట్టి మనం కాబట్టి 2-3 వారాలు కనుక ఇలా కొనసాగినట్టయితే అమెరికాయే రష్యాని మీరు సరఫరా చేయండి అని చెప్పని కోరుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ కమోడిటీ ఎకానమీలో ఎక్కడ కొరతున్నా కూడా ప్రపంచం మొత్తం రేట్లు పెరిగిపోతాయి. అంతేగాని అమెరికాకు ఒక రేటు, భారత్కు ఒక రేటు అలా ఉండదు. ప్రపంచం అంతా రేట్లు పెరిగిపోతాయి. ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురవుతుంది. ఇది కనుక ఇప్పుడు ఉదాహరణకి చైనా ఇప్పుడే ఒక ఆదేశం ఇచ్చిందట, విన్నాను నేను. ఏమని? చైనాలో మనలాగా రిఫైనరీ కెపాసిటీ ఉన్నది. మనం కూడా రిఫైన్ చేసి మనకు 3-3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు అవసరం ఉంది. ఆ పైన ఇంకొక మిలియన్ బ్యారెల్స్ మనం కొని రిఫైన్ చేసి ముఖ్యంగా గుజరాత్లో రిలయన్స్ వగైరా కంపెనీలు ప్రపంచానికి అమ్ముతున్నాయి. చైనా ఏం చేసిన అలాంటి రిఫైనరీస్కి ఏం ఆదేశం ఇచ్చింది? మీరు రిఫైన్ చేసిన ప్రోడక్ట్ మొత్తం కూడా ఇతర దేశాలకు పంపించడానికి వెళ్ళేది, మన దేశంలోనే ఉంచండి, మన అవసరాలు సరిపోతుందని చెప్పిన. బహుశా భారతదేశం కూడా ఆదేశం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ రేపు. కానీ ఇవన్నీ చేసినా కూడా మన దగ్గర 2 నెలల సరుకు లేదు, ఉండదు. మొత్తం ప్రపంచంలో ఉన్నది చైనాలో దాదాపుగా నాకు అర్థమైనంత ప్రకారం ఒక 400 మిలియన్ బ్యారెల్స్ మొత్తం ఉన్నది. చైనా రోజుకు 16 మిలియన్ బ్యారెల్స్ వినియోగిస్తోంది. ఓకే, వంటంగా వాళ్ళు సొంతంగా కానీ లేదా ఇతర దేశాలకు అమ్మటం కానీ. అంటే ఒక 20-25 రోజులు సరిపోతుంది చైనాకి. అమెరికాలో 200 మిలియన్ బ్యారెల్సే ఉన్నది. మన దేశంలో ఉన్నది ఒక 40-50 మిలియన్ బ్యారెల్స్ స్ట్రాటజిక్ రిజర్వ్. అది కాకుండా కంపెనీల దగ్గర కొంత స్టాక్ ఉండొచ్చు. అంటే 2 నెలలకి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే చాలా అబ్నార్మల్ క్వాంటిటీ, అంత క్వాంటిటీని మనం ఉంచుకోలేము అక్కడ కూడా. ఓకే, అంచేత ఇది నెల కంటే ఎక్కువ. కొత్తగా ఈ మధ్యలో వైజాగ్లో, తర్వాత పారాదీప్, ఇవన్నీ చోట్ల కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత కెపాసిటీ ఉన్నా 40-50 మిలియన్ అంతే, బ్యారెల్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం దీని గురించి రహస్యంగా ఉంటుంది. మరి బహిరంగంగా తెలిసిపోతే ఎంత నిల్వ ఉందని చెప్పన్నది ఖచ్చితంగా ఇతర దేశాలు, మరి ఇబ్బంది పెట్టాలనుకున్న దేశాలు కరెక్ట్గా మన సమాచారం అంతా తెలిసి దాని మీద ఉపయోగించుకుంటామని చెప్పని రహస్యంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్పిన అంకెలు కరెక్ట్ అయినటువంటివి. 2 నెలలకి చాలా కష్టం. 2 నెలలు అంటే రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ పై చిలుకుంటారు. 2 నెలలు అంటే 60 × 100 6,000 మిలియన్ బ్యారెల్స్. ఓకే, అంటే 6 బిలియన్ బ్యారెల్స్. అంటే 6 బిలియన్లు అంటే 70-80, ఇప్పుడు $80, $500 బిలియన్ విలువ. అంత లేదు ప్రపంచంలో, అంత నిలవ ఉండదు. ఇప్పుడు దాదాపు హోర్ముజ్ జలసంధి దగ్గర 37 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్, 1100 మంది క్రూ అక్కడే ఆగిపోయారు అని చెప్తున్నారు. నిజం. ఎందుకంటే నౌకాయానంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. చాలా ఎక్కువ మంది క్రూజ్ షిప్స్లో కానీ, మన హాలిడేకి పోతుంటారు కదా వాటిల్లో కానీ, లేకపోతే ఈ మర్చెంట్ నేవీలో కానీ వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళకి 6 నెలలు పనిచేస్తారు, మళ్ళీ 6 నెలలు ఇక్కడ ఇంటికి వచ్చి వాళ్ళు పని చూసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి పిలిపించినప్పుడు వెళ్తారు అనమాట. చేత ఈ నౌకల్లో చాలామంది భారతీయ సంతతి వారు ఉన్నారు. మనకు సహజంగానే వాళ్ళని గురించి మనకు ఆదుర్దా ఉంటుంది. అందుకని మన ప్రభుత్వం అన్ని దేశాలతో మాట్లాడుతుంది మా భారతీయులను రక్షించుకుని. అలాగే ఆ దేశాల్లో 10 లక్షల మంది, మీరు నౌకల్లో ఉన్నది 30,000 మంది, 10 లక్షల మంది మీకు దుబాయ్లో కానీ, అబుదాబీలో కానీ, లేకపోతే సౌదీ అరేబియాలో కానీ, కువైట్లో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖటార్లో కానీ ఉన్నారు 10 లక్షల మంది. ఓకే, మనం వాళ్ళని తీసుకురావాలన్నా సాధ్యం కాదు. బ్రిటన్ నుంచి 130,000 మంది ఉన్నారు. 130,000 మంది తీసుకోవాలి, తలప్రాణం తోక్కొస్తుంది. వాళ్ళు టింగుమని ఒక్క విమానంలో ఒక 200 మంది తీసుకెళ్లారు ఈవేళ. మనకి 10 లక్షల మంది. మీరు ప్రపంచంలో విమానాలన్నీ సేకరించినా కూడా యుద్ధ సమయంలో మీరు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ వాతావరణం చల్లబడాలి, ప్రశాంతత మళ్ళీ రావాలి, యుద్ధం సమాప్తి కావాలి. అక్కడున్న ప్రజలకి మనలోని భారతీయులు సహా అందరికీ కూడా మళ్ళీ సురక్షితమైన పరిస్థితి కావాలి. ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు రష్యా నుంచి రావాలంటే ఎట్లా సార్? మళ్ళీ హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా రావచ్చా? రష్యా నుంచి మనకి రష్యా తూర్పు తీరం నుంచి వస్తుంది. ఓకే, జపాన్ నుంచి వస్తుంది కదా. ఓకే, రష్యా కేసులో హార్ముజ్తో సంబంధం జపాన్ నుంచి కాబట్టి అది ఇబ్బంది లేదు. వచ్చేది ఏదో తూర్పు నుంచి వస్తుంది. మనకి పశ్చిమాసియా నుంచి వచ్చేవన్నీ ఇటు నుంచే వస్తాయి. అమెరికా నుంచి కావాలంటే హార్ముజ్ జలసంధి రాకుండా కొంచెం దూరమైనా కూడా
మళ్ళీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారే, ఆఫ్రికాను చుట్టూ రావచ్చు. కొంచెం రవాణాకి ఆలస్యం అవుతుంది, ఖర్చు పెరుగుతుంది తప్ప ఇబ్బంది లేదు. Yes. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఆయిల్ అంతా- వెనిజులా నుంచి తీసుకోమంటుంది కదా అమెరికా. అదే ఇప్పుడు మనం తీసుకుంటాం, మనకు అభ్యంతరం లేదు. కానీ వెనిజువేలా ఒక్కసారి ఉత్పత్తి చేయలేదు, చాలా తక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు మీకు రష్యా నుంచి దాదాపుగా రోజు 10 మిలియన్ బ్యారెల్స్ రోజుకి ఉత్పత్తి అవుతుంది రష్యాలో. ఓకే. దానికి మీరు ప్రత్యామ్నాయం తీసుకెళ్ళారు. ఇక్కడ రోజుకి 15-20 మిలియన్ బ్యారెల్స్ ఆగిపోతుంది ఈ హార్మస్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. అంత వెనిజువేలా తలకొని తపస్సు చేసినా కూడా లేదు. అలాంటిది రావాలంటే 3-4 ఏళ్ళు కొన్ని $100 బిలియన్ల పెట్టుబడి పెడితే ఆనాటికి ఒక 3 మిలియన్ బ్యారెల్స్ ఎంతో రోజుకు వస్తుంది. ఇవాళ ఆ స్థితిలో ఇవాళ 3 లక్షలు 4 లక్షల బ్యారెల్స్ అంతే అక్కడ ఉన్నది. కాబట్టి వెనిజువేలా దీర్ఘకాలికమే తప్ప స్వల్పకాలికంలో పరిష్కారం ఇవ్వదు. ప్రొడక్షన్ కెపాసిటీ అంత లేదు వాళ్ళకి. లేదు. అమెరికాలో ఒక షేల్ గ్యాస్ కానీ షేల్ ఆయిల్ కానీ ఉన్నాయి. అవి చిన్న చిన్న కంపెనీలు అనమాట. అవి మంచి రేట్ ఉంటే అవి నిలబడతాయి, రేట్ తక్కువ ఉంటే అవి ఆ రేట్ సరిపోదు. వాళ్ళకి $70+ అయితేనే వాళ్ళకి వైబుల్ అని చెప్తున్నారు షెల్ ఆయిల్. కాబట్టి 70 దాటుతుంది కాబట్టి వాళ్ళంతా గౌరవ వచ్చేస్తారు, ప్రొడక్షన్కి బిల్లబిల్ అంటూ వస్తారు. కానీ ఎంత వచ్చినా కూడా ఒక్క రోజున ఈ 5-6 మిలియన్ బ్యారెల్స్ అదనంగా తీసుకొచ్చే శక్తి ఉండదు. ఓకే. ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు చమురు ధరలు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఒక దశలో $120 టచ్ అయినాయి. సో ఈసారి కూడా అక్కడ దాకా వెళ్తుందా సార్? $100 టచ్ అవుతుందా? ఇది కనుక నెల దాటినట్టయితే 120 వెళ్ళటం దాదాపు ఖాయం అవుతుంది.